తిరుపతి జిల్లా వడమాలపేట మండలం బొమ్మరాజుగారిపురం అలియాస్ గూలూరు గ్రామ చెరువుకు అప్పటి రాజుగారు చెరువు కోసం 14 ఎకరాలు మాత్రమే కేటాయించారు. కాని ఇప్పుడు నీళ్లు నిండిపోయి 150 ఎకరాలు విస్తరించింది. గ్రామస్తుల సమాచారం మేరకు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ తప్పిదం జరిగినట్టు గ్రామస్తులు తెలుపుతున్నారు. గ్రామస్తుల పట్టాభూములన్నీ చెరువులో ఉన్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. మా గ్రామస్తుల భూములు నీటిలో మునిగిన పరిస్థితిని ఎన్నోసార్లు అధికారులకు, నాయకులకు తెలిపినా సరైన సమాధానం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఆ భూములపైనే ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నామని, మాకు మా భూములను వ్యవసాయం చేసుకోవడానికి తిరిగి మాకు ఇప్పించాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నామన్నారు. మా సమస్యపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్పందించి ఇక్కడి అధికారులకు చెప్పి మా భూములను మాకు ఇప్పించాలని గూలూరు రైతులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రెండవది గూలూరు చెరువు. ఇది శ్రీ బొమ్మరాజు అనే సంతానం లేకపోతే ఈ ల్యాండ్స్ ఆయకట్టు ల్యాండ్స్ ఈ నేలలో అంతా రాజాగారి పరిపాలన ఉన్నాయి. అప్పుడు పైమాయిషి నెంబర్లు ఉన్నాయి. అప్పుడు చెరువు మునిగినప్పుడు ఆయకట్టుదారులు చెరువు మునిగినప్పుడు వాళ్ళు పైరులు చేసుకుంటూ ఆ నీళ్లకు వాదనలు పడి 3 నెలలకంతా నీళ్లు తీసుకుపోయేది మనం పైరులు చేసుకుంటున్నాం. పైమాయిషి నెంబర్ల తర్వాత మన సెటిల్మెంట్ పట్టాలు వచ్చినాయి 57, 58. సెటిల్మెంట్ తర్వాత ఈ యొక్క మనకు హక్కు కలిగి కరెంట్ సర్వీసులు, బోర్లు అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. తర్వాత ఏమైందనంటే ఆయకట్టులో కూడా వాళ్ళకు ప్రభుత్వం కరెంటు ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి బోర్లు వేసుకొని వరి పైర్లు అంతా లేకుండా అంత మొత్తం వాళ్ళదంతా నంజ, ఇది మొత్తం పుంజ, మంది డ్రై ల్యాండ్, వాళ్ళది వెట్ ల్యాండ్. వాళ్ళకి ఏమిటంటే ఈ నీళ్ళతో మనకు అవసరం లేదని బోర్లు వేసుకొని కరెంట్ ఛార్జీలు కట్టే పని లేదు కాబట్టి మాడి తోటలు పెంచుకునేసి నీళ్లు ఉపయోగం లేకుండా స్టాక్ పెట్టుకుంటూ వచ్చినారు. ఇదే విధంగా జన్మభూమి కార్యక్రమాల్లో ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు 3 జన్మభూములు పాయికట్ చేసినాం. నోడల్ ఆఫీసర్ సత్యనారాయణమూర్తి, ఎంఆర్ఓ సత్యనారాయణమూర్తి, కలెక్టర్ సత్యనారాయణమూర్తి. అప్పుడు రింగ్ బండ్ చేయించి ఇసుక మూటలు వేయించి రింగ్ బండ్ చేయించి 90,000 శాంక్షన్ చేసినాడు. తూము ఓపెన్ చేయించారు. మిగిలిన డబ్బులతో ఆ గాలిగోపురం దగ్గర వారాది కట్టించినాడు ఆయకట్టు ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి. అట్లా జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు 10 సంవత్సరాలుగా నీరు చెట్టు కార్యక్రమం పెట్టిన తర్వాత కాలువలు పూర్తిగా మరమ్మతులు చేసిన తర్వాత అంతకుముందు చెరువు 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందే నీళ్లు తీసిపోయేటివి. ఈ కార్యక్రమం పెట్టిన తర్వాత ఫుల్ ట్యాంక్ అయింది. ఈ ఫుల్ ట్యాంక్ అయినప్పుడు 91లో ఈ యొక్క నీళ్లు ఉధృతికి ఆవారు నీళ్లు అల్లబడినాయి. ఆ గ్రామస్తులంతా కూడా గుట్లెక్కేసి బ్రతకలేమనేసి 91లో చెరువు కట్ట తెగ్గొట్టబడింది. రైల్వే లైన్ కూడా డిసెంబర్ 15 ఒక బ్రిడ్జ్ పడిపోయింది, డిసెంబర్ 16 ఒక బ్రిడ్జ్ పడిపోయింది. ఇది రైల్వే ఎఫెక్టింగ్ ట్యాంక్. ఇది ఇట్లా జరుగుతూ వస్తూ ఉంటే ఈ యొక్క విన్నవించుకోవడం, మేము కలెక్టర్ గారికి చెప్పుకోవడం, తర్వాత ఇరిగేషన్ వాళ్ళకి చెప్పుకోవడం, వీళ్ళంతా కూడా జరుగుతూ వస్తూ ఉంటే ఇరిగేషన్ వాళ్ళు ఏమంటే నీరు వృధా చేయకూడదు, ఆయకట్టు వాళ్ళు నీళ్ళు అడిగితేనే మేము ఓపెన్ చేస్తాము, మీరు చెప్పడానికి మీరు అని మనం ప్రశ్న చేసినారు. దీనిలో మనం ఇక్కడ చెప్పుకోలేక మరి రాజకీయంగా ఎమ్మెల్యే గారితో ప్రశ్నించడం, కలెక్టర్ గారితో తిరగడం, ఈ తిరుగుతూ వస్తున్నాం. ఇందుకు గాను 20 సంవత్సరాల ముందు ఆర్డీఓ రామయ్య గారు ఉన్నారు. రామయ్య గారు ఎందుకయ్యా మీకు ఎంత వాదనలో మీకు కాంపన్సేషన్ ఇస్తామని తీసుకోండి అన్నారు. అప్పుడు నేనే చెప్పినాను, ఆర్ చంద్రశేఖర్ విఏఓగా ఉన్నారు. ఇప్పుడు మన ఊరు ఆర్ చంద్రశేఖర్ విఏఓగా ఉంటే నేను మాట్లాడాను, అయ్యా డబ్బులు ఇస్తే నిలవండి, పశువులు మేపు గెడ్డు కావాలా, రైతులకు బొవ్వు కావాలా, కాబట్టి మాకు వ్యవసాయ కుటుంబాలు కాబట్టి మాకు ఇదే పెన్షన్ వద్దని నేను చెప్పడం జరిగింది. అదే ఆర్డీఓ గారు వెంకటరామరెడ్డి గారు మధ్యస్థం, ఆయకట్టుదారులు 5 మంది, ఎస్బీఆర్ పొలంలో ఆయకట్టుదారులు నేను ఒకడు, ఎక్స్ సర్పంచ్ వరుణరాజు గారు ఒకరు, ఎక్స్ సర్పంచ్ అండ్ విఏఓ గారు గోపాలరాజు గారు ఒకరు, ఎంపీపీ గారు వెంకటరామరాజు గారు ఒకరు, రిటైర్డ్ తహసీల్దార్ నర్సరాజు గారు ఒకరు, వాళ్ళ నలుగురితో పాటు నేను ఒకడు, 5 మందిలో. అదే ఆయకట్టు ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి, సుబ్బరాయలు, జయరామరెడ్డి అయ్యవారు, పటికాల వెంకటమూర్తి శెట్టి, బలరామ శెట్టి, వాళ్ళు 5 మంది. ఆర్డీఓ గారి దగ్గర మన సెటిల్మెంట్ పట్టాలు తెమ్మని చెప్పినారు. 35 పట్టాలు తీసుకుపోయినాం. రిటైర్డ్ తహసీల్దార్ గారు జెరాక్స్ కూడా చేసుకోకుండా 35 పట్టాలు ఆర్డీఓ గారు వెంకటరామ గారు ఇచ్చేసినాం. అతను పాడేరు ట్రాన్స్ఫర్ పేపర్ న్యూస్ చూసినాను. మనం ఒరిజినల్ పట్టాలు తెచ్చుకోవాలి కదా, అందుకని 3 దఫాలు చిత్తూరుకి పోతే నిర్లక్ష్యంగా చూసి నవ్వుతా వెళ్ళిపోయాడు. పట్టాలు మాత్రం ఇవ్వడం లేదు. మనకి ఇక్కడ సమస్యలు చెప్తా ఉంటే మనం ఎవరిని ఇంత గ్రామంలో ఇంతమంది జనాభా ఉన్నారు, ఈ విధంగా సమస్యలు ఉన్నాయని స్పందించే ఒక నాయకుడే కనపడలేదు.
ఈ ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలా, ఎంతకాలం ఉండాలా? కాబట్టి దైవ నిర్ణయిస్తున్న ఉద్దేశంతో దృఢంగా ఉన్నాం. కానీ ఇప్పుడు కూడా ఆడబిడ్డ ప్రయత్నంతో మరి కలెక్టర్ గారు చెప్పడం, తహసీల్దార్ మేడం చెప్పడం, ఇక తహసీల్దార్ మేడం కూడా ఆడబిడ్డ అయినా కూడా దబాయించి చెప్పింది రికార్డు పరంగా, ఈ సెటిల్మెంట్ పట్టాలు ముంపు పట్టాలు మాత్రం కాదు. ఇంతమంది ఎంఆర్ఓ అంతా ఆ ఊళ్ళో 2 పార్టీలు ఇదే ఈ మనకు కోర్టుకు పోతే ఆ జడ్జి గారు కూడా చెప్పింది, అయ్యా మేము మా ధర్మం మేము చేస్తున్నాం, మీరు పై కోర్టుకు పోండి అని చెప్పింది ఆయమ్మ. ఆ విధంగా మన సమస్యలు ఉన్నాయి నాయన. దీని పరిష్కారం సొల్యూషన్ ఏదైనా ప్రభుత్వం గమనించి మనం ఒక సహకరించి ఆదుకోవాలని మా మనవి. 2025 నవంబరు 28వ తేదీ కలెక్టర్ గారు ఎస్బీఆర్ పురానికి గ్రామానికి వచ్చి పర్యటించి ఆయన 2-3 నెలల్లో మీకు ఏదో ఒక నిర్ణయం చేస్తాను పరిష్కారం చేస్తాను అనేసి అన్నాడు. కానీ 5-6 పర్యాయాలు మేము కలెక్టర్ దగ్గరికి పోయి కలిసి మాట్లాడినాం. ఇటీవల మా ఏప్రిల్లో కూడా వడమాలపేట మండలం ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కలిసి మాట్లాడితే తప్పనిసరిగా మీకు న్యాయం చేస్తాను అనేసి చెప్పినాడు. కానీ ఇంతవరకు ఏది మాకు న్యాయం జరగడం లేదు. ఇప్పుడు 2018 నుంచి ఇది చెరువు మునుగుతూ ఉంది, నీళ్లు ఏమాత్రం డ్రై కాలేదు. డ్రైనేజీ ప్రాబ్లమ్స్ గ్రామానికి నీళ్లు పైకి వచ్చేసి అందరికీ ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని వెంటనే చర్య తీసుకొని మా గ్రామానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇదే మాదిరిగా 2002లో కాంపన్సేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. నేను అప్పుడు 200 ఎకరాల తీపి దొన్న వేసాను. ఆ తీపి దొన్న వేసినప్పుడు ఎంఆర్ఓ గారు నరసింహులు, ఆర్ఐ గారు రాజశేఖర్ రాజు వాళ్ళు అప్పుడు ప్రజెంట్ ఉన్నప్పుడు ఆ కాంపన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు అథారిటీ అధికారం ఉంది కాబట్టి వాళ్ళ ప్రభుత్వం కూడా ఇచ్చింది. ఆ రికార్డు ఆ లెక్కల ప్రకారం చూసుకుంటే అక్కడ ఆధారం దొరుకుతుంది ఎంఆర్ఓ ఆఫీసులో కూడా. ఇప్పుడు మావి ముంపుడు భూములు అన్నప్పుడు ఆ విధంగా అంత నష్టపరిహారాలు ఎందుకు ఇస్తారు? మావి పట్టా ల్యాండ్స్ ఎందుకు వీళ్ళు మూసి పెడుతున్నారో మాకు అర్థం కాదు. ఇప్పుడు ఉండే ఎంఆర్ఓ గారు అంతకుముందు ఎంఆర్ఓ అంతా కూడా ఆ ఊళ్ళో 2 పార్టీలు. ఎంఆర్ఓ మంచి వ్యక్తి, ఎంఆర్ఓ వచ్చి మంచి వ్యక్తి, ఎవరు పోయినా కానీ ఈ పొలాలు లేకుండా మేము బతకలేకుండా ఉన్నాం. 7 సంవత్సరాలుగా లోన్లు పెట్టుకొని రుణాలు పెట్టుకొని వయసు మీద పడిన 100 రోజులు పనికి పోయి అదే జీవనాధారం అయిపోయింది. ప్రభుత్వం ఇచ్చే విడో పెన్షన్లు, ఓల్డ్ ఏజ్ పెన్షన్లే జీవనాధారం అయిపోయింది మా ఊరి ప్రజలకి. కాబట్టి ఇవంతా మేము ఇంకా భరించలేక విజ్ఞప్తి చేసుకోవాలి, మీ ముందుకు తేవాలని మా చిన్న ప్రయత్నం ఇది. కలెక్టర్ గారు వచ్చి చెప్పినారు ఏమని, నెక్స్ట్ మీకు పొలాలు పంటకి వచ్చేసరికంతా మేము ఈ సమస్యని పరిష్కారం చేస్తాము అని చెప్పినారు. ఎప్పుడు గత సంవత్సరం నవంబర్ డిసెంబర్లో వచ్చి. కానీ సంక్రాంతి అయినా కూడా మాకు ఏ మార్పులు కనపడలేదు. అందుకని మార్చి నెలలో నేను ఒకసారి పీజీఆర్ఎస్లో ఆన్లైన్లో అర్జీ పెట్టడం జరిగింది. కానీ దానికి తగిన న్యాయం మాకు జరగలేదు. నెక్స్ట్ మళ్ళీ ఏప్రిల్లో నేను కలెక్టరేట్లో వెళ్ళి మళ్ళీ అప్లై చేసినాను. దానికి ఇరిగేషన్ వాళ్ళు వచ్చి సర్వే నెంబర్ తీసుకొని పాస్బుక్ చూసి అంతా తీసుకొని ఇది ముంపుడు భూములు, ఇది గవర్నమెంట్ మేమేం చేయలేము, ఈ చెరువుకు సంబంధించింది, మీ ఇండ్ల స్థలాలు రోడ్డు కూడా చెరువు కిందే వస్తుంది అని చెప్పినారు. మళ్ళా నా దగ్గర సైన్ కూడా చేయకుండా క్లోజ్ చేసినారు ఆ కేసుని. సరే కలెక్టరేట్ నుంచి నాకు కాల్ వచ్చినప్పుడు నేను సాటిస్ఫైడ్ కాదండి, ఇది కరెక్ట్ కాదు, మావి పట్టా ల్యాండ్స్ అని నేను చెప్పడంతో వాళ్ళు వచ్చి తహసీల్దార్ని కలవమన్నారు. నేను కలిసినప్పుడు తహసీల్దార్ గారు ఏం చెప్పినారు, మీవి పక్కా పట్టా ల్యాండ్స్, ముంపుడు భూములు అయితే కావు, మేము చెప్పేది కూడా అదే అని చెప్పినారనమాట. సరే తర్వాత ఏం చేయను, మళ్ళీ మీరు చెప్తున్నారు ఇరిగేషన్ వాళ్ళు ఏమంటే ఇట్లా చెప్తున్నారు అంటే అది వాళ్ళతో మాట్లాడాలి అన్నారు. మా ఊరి పెద్దలు కూడా 18లో మునిగిందంటే 19 నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయి వాళ్ళకు కూడా వయసు మీద పడటంతో దేవుడు పెట్టినట్టు అవుతుందని కూర్చొని ఉన్నారు. ఏదో మా ప్రయత్నంగా మేము అర్జీలు పెడితే పీజీఆర్ఎస్లో ఏదైనా పరిష్కారం దొరుకుతుందంటే వీళ్ళు ఇలా చేయడం జరిగింది. ఇంకా తప్పనిసరి పరిస్థితిలో మీ వరకు చేరాలని ఒక ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. దయచేసి మా సమస్యకు ఒక పరిష్కారం చూపించి మా గ్రామ ప్రజలకు జీవనాధారాన్ని కల్పించి వాళ్ళకి అదే కాకుండా ఈ వానాకాలం వస్తే ఇంటి చుట్టూ కూడా నీళ్లు ఉండడంతో దోమలతో జ్వరాలు రావడము, ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉన్నాయి.
ఇంటి చుట్టూ కూడా నీళ్లు అట్లే ఉంటే మేము ఎట్లా సార్ జీవనాధారం చేయాలి? అసలు బతకాలి, ఎట్లా బతకాలి? దోమల జ్వరాలు వస్తే ఎట్లుంటుంది? వయసు అయిపోయినప్పుడు వాళ్ళు తినేదే కష్టం అవుతే ఈ ఆరోగ్య సమస్యలతో ఇంకెట్లా బతకాలి? కాబట్టి దయచేసి మీరు మా ఈ సమస్యను కొంచెం వీలైనంత తొందరగా పరిష్కరించి మా గ్రామ ప్రజలకు న్యాయం చేస్తారని కోరుకుంటూ ఉన్నాం. ఎలా న్యాయం చేయాలి మీకు? ఇరిగేషన్ ఎలా డిపార్ట్మెంట్ న్యాయం చేయాలి? చెప్తాను. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమో చెప్తున్నారు పట్టా ల్యాండ్స్ అని, ఇరిగేషన్ వాళ్ళే మూపుడు భూములు, చెరువుకు సంబంధించిన భూములు అంటున్నారు. అప్పుడు వాళ్ళకి రికార్డ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? రెవెన్యూ వాళ్ళు చెప్తేనే కదా. మరి రెవెన్యూ వాళ్ళు పట్టా భూములు అంటున్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు మూపుడు భూములు అని చెప్తున్నారు? మాకు అది అర్థం కాలేదు. ఇప్పుడు పెద్దలు కూడా చెప్పినారు, వాళ్ళకి ముందు నుంచి తెలుసు, ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా. వీళ్ళకి అక్కడ ఎక్కడ తప్పు జరిగింది కనుక్కొని ఇవైతే పట్టా ల్యాండ్స్, మాకు బావి సర్వీసులు అన్నీ ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, దీంట్లోనే మేము క్రాఫ్ట్ లోన్ తీసుకుంటాం. ఈ మునిగిపోయినప్పటి నుంచి క్రాఫ్ట్ లోన్ తీసుకొని మేము ఆ రుణాలు తీర్చలేక బ్యాంకుల్లోనే రుణాలు అట్లే ఉన్నాయి. తినేదానికే లేకపోతే మేము రుణాలు ఎట్లా తీర్చుకుంటాం సార్? కాబట్టి కొంచెం ఈ సమస్యని వీలైనంత తొందరగా పరిష్కరిస్తే అంత మంచిదని మేము కోరుకుంటూ ఉన్నాం. ఇరిగేషన్ వాళ్ళు ముంపు పట్టా అని చెప్తున్నారు కదా, కాబట్టి ఇరిగేషన్ వాళ్ళు ఉండే డాక్యుమెంట్స్ అంతా తెమ్మను, మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అంతా మేము పెడతాము. కాబట్టి ఎవరిది న్యాయమో ఎవరిది అన్యాయమో అనేది మీకే తెలుస్తుంది. మీ దగ్గర అన్ని పట్టాలు అన్నీ ఉన్నాయా? అన్ని పట్టాలు అన్ని రికార్డు పరంగా పర్ఫెక్ట్ గా ఉన్నాయి ప్రతి ఒక్కటి. కాబట్టి ఎవరు ముంపు పట్టా అంటున్నారో వాళ్ళ దగ్గర ఉండే రికార్డ్స్ అంతా తెమ్మని చెప్పండి. దీన్ని మీరే పరిష్కరించండి. మీకు ఎట్లా న్యాయం అనిపిస్తే అట్లా న్యాయం చేయండి. మీ దగ్గర పట్టాలంటే ఆటోమేటిక్ మీకే వస్తాయి, దానికి ఏం సంబంధం లేదు కదా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు ఆ విధంగా మెప్పిస్తా ఉన్నారు అందరినీ. ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఈ విధంగా చెప్తారు, తొందరలోనే తీపిస్తామని. అక్కడ వాళ్ళకి ఏమంటారంటే ముంపు పట్టా కదా, ఎందుకు నీళ్లు తీసేది అని వాళ్ళకి చెప్తారు. ఇట్లా రెండు విధాల డ్రామా ఆడతారు. పంట పొలాలు ఇట్లా నీళ్ళల్లోనూ ఉన్నాయి గత 7 సంవత్సరాలుగా. అది కాకుండా మాకు ఇంటికి వచ్చే నీళ్ళ పైపుల్లో కూడా శుద్ధలు తేలిపోయి పైపులు రిపేర్లు చేసుకోవడమే సరిపోతా ఉంది మాకు. అవే తాగునీరుగా కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ గత ఏడాదిగా మాకు అది కూడా తాగినీరుగా ఉపయోగపడడం లేదు. ఇట్లంతా మాకు సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, వీటితో అంతా ఇబ్బంది పడతా ఉంటాం. తాగే నీళ్లు కూడా ఆ విధంగా అయిపోయింది. అది దానికి ప్యూరిటీ టెస్ట్ చేసి బాగుంది అంటారు. బాగుంటే మరి ఉప్పు తడి శుద్ధలు ఎందుకు వస్తాయండి? ట్యాపులు ఎన్నిసార్లు మేము రిపేర్ చేసుకోవాలి? కాబట్టి ఈ సమస్య కూడా మాకు ఉంది, దాన్ని కూడా పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. నీటి ప్రాబ్లం కూడా మీకు ఇబ్బందిగా ఉంది. డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. మేమేమనుకోండి క్లీన్ చేయిస్తున్నాం, కానీ ఏమవుతుంది దాని వల్ల నిండిపోతా ఉందేమో మాకు అనుమానంగా ఉంది. దాన్ని కూడా పరిష్కరించాలి. అందుకే మేము అర్జీలు పెట్టినాం. వీళ్ళు ఇరిగేషన్ వాళ్ళు వచ్చి ఇట్లా చెప్తా ఉన్నారు. ఇంక మేమేం చేయాలి? మేము ఎట్లా బతకాలి? కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నారా? కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నారు మీరు? ఏప్రిల్లో PGRS లో ఏమైనా చేశారు? మీకు వచ్చి ఈ విధంగా చెప్పేసి వెళ్ళారు. నేను సైన్ చేయకుండా కూడా క్లోజ్ చేసేస్తున్నారు కేసుని. మీరు సైన్ చేయకుండా కూడా క్లోజ్ చేసినారా? దాదాపు కిడ్నీ సమస్య ఈ ఊర్లో ప్రతి ఇంట్లో ఉంది. ఈ ఊర్లో కిడ్నీ సమస్యలు కానీ షుగర్ కానీ ప్రతి ఇంట్లోనూ ఉంది. యాక్టివ్ గా ఉన్న పెద్ద వాళ్ళంతా ఆ కాలం మనుషులు వీళ్ళంతా ఈ గత 5-6 ఏళ్లుగా వాళ్ళు కూడా ఆరోగ్య సమస్యలు తీవ్రంగా అయ్యి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేదే కష్టంగా ఉంది. కిడ్నీ ప్రాబ్లం చనిపోయారా? ఎంతమంది చనిపోయారు? వాటర్ ప్రాబ్లం వల్ల 150 మెంబర్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చి 150 మంది చనిపోయినారు గ్రామం. ఈ వాటర్ ప్రాబ్లం. నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఈ విధంగా ఇచ్చినారు. వాళ్ళకి చెప్తే మేము టెస్ట్ చేస్తే ప్యూరిటీ అంటారు. ఎందుకు వస్తున్నాయి? మా పెద్దవాళ్ళు ఆల్రెడీ చేయించున్నారు. దాంట్లో వాళ్ళు ఇచ్చిన రిపోర్టు వేరే విధంగా ఉంది. కావాలంటే మేము సాక్ష్యాలు చూపిస్తాము. ఒకసారి దయచేసి మాకు వీలైనంత తొందరగా మీరు ఎంక్వైరీ పెట్టించి ఈ సమస్యని పరిష్కరించండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు నీటిని సేఫ్ చేయాలంటే ప్రభుత్వం నీటిని వృధా చేయకూడదు, కాబట్టి నీరు ఉండాల్సిన 10 మందికి గ్రామాలకు పనికి వస్తుంది కాబట్టి నీరు ఉంటే మంచి అని చెప్తారు. కానీ వాళ్ళ సొల్యూషన్ ఏమంటే, మీకు కాంపన్సేషన్ తీసుకోండి, మీరు కాంపన్సేషన్ తీసుకోండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. ఎవరి దగ్గర తీసుకోవాలా? గవర్నమెంట్ దగ్గర.
ప్రభుత్వం దగ్గర ఎవరు తీసుకున్నారు దాన్ని చెప్తాను. ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ప్రభుత్వం అన్నారు, ప్రభుత్వం ఎవరు ఇస్తారు? అదే నాయన, ఇప్పుడు అదే దాన్ని చెప్తాను ఎగ్జాంపుల్. ఇక్కడ అరణ్యార్ ప్రాజెక్ట్ ఉంది కదా, అరణ్యార్ ప్రాజెక్టు 1960 వేసినప్పుడు కీళ్ళపూడి గ్రామానికి వాళ్ళకి హౌస్ సైట్స్ ఇచ్చి వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చి పరిహారం ఇచ్చారు. తరువాత కలెక్టర్ గారు స్పెషల్ తీరు రాశారు. ఆ అరణ్యార్ ప్రాజెక్ట్ లో నీళ్లు లేనప్పుడు ఆ రైతులు నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చుకొని, బోర్లు బావులు అక్కడ తోకోకుండా నీళ్లు ఎక్కడ తెచ్చుకొని పైరు తెచ్చుకొని స్పెషల్ రాశారు అప్పుడు కలెక్టర్. అరణ్యార్ ప్రాజెక్టు మెమాయిర్స్ అంటారు దాన్ని. ఈ చెరువుకు మెమాయిర్స్ కోసం ఎక్కడ తిరిగినా మెమాయిర్స్ కనపడలేదు. ఎందుకంటే రాజా గారి చెరువు ఇది. ఇప్పుడు రాయల చెరువు మొన్న ఈ మధ్య వచ్చింది కదా, వచ్చినప్పుడు కట్ట తెగ్గొట్టి రాజకీయం చేసి గుట్టలు బరిగించారు మనుషులు. అదేవిధంగా గుట్టలు బరిగెత్తి 91 చెరువు కట్ట తెగ్గొట్టబడింది. భయం వచ్చింది వాళ్ళకు. ముందు చెరువు కట్ట రాజా గారి నుంచి బోడ కలుగు చూడింది. 1950లో కరువు పని నిమిత్తం ఎక్స్టెండ్ చేసినారు. అప్పుడు పాత హరిజన వాడు కూడా మొదలలేదు, పాత చెరువు రాజా గారి మించినప్పుడు. మళ్ళీ ఎప్పుడైతే 50లో కలుపు పని చేసినప్పుడు కొత్త కలుపు చేశారు 1950లో. 10 సంవత్సరాలు వర్షాలు లేక నీళ్లు వచ్చి ఎక్కడికి వచ్చేది తెలియదు. ఆ 61లో నీళ్ళు వచ్చేసి ఊర్లోకి వచ్చాయి నీళ్లు. అప్పుడు తెలిసింది దాని విలువ. ఆ హరిజన వాడికి వచ్చి గవర్నమెంట్ నేల కొనిచ్చి తర్వాత ఇళ్ళు కట్టించారు. అక్కడి నుంచి మళ్ళీ అక్కడ అంబేద్కర్ కాలనీ ఒకటి ఉంది హరిజన వాడుకు. ఇవంతా కూడా చేశారు ప్రభుత్వ పరంగానే. కానీ అప్పుడు రోడ్డు 2002లో రోడ్డు వేసుకున్నప్పుడు చెరువు పూర్తి చేస్తున్న ఆయకట్టుదారులకు హైకోర్టు పిటిషన్ కలెక్టర్కి ఇచ్చి హైకోర్టులో బ్యాన్ చేయించారు దాని బిల్లు కూడా. హైకోర్టుకు పోయేసి లాయర్ మోహన్ రావుతో నేను హైకోర్టుకు పోయేసి జగపతి గారు లాయర్తో మాట్లాడేసి అవి పెండింగ్ పెట్టారు. అదే కలెక్టర్ ఇక్కడ 40 ఇండ్లు షెడ్లు చెరువు పూర్తి చేస్తున్నారు అని పేపర్లో హెడ్లైన్లు వేసినారు. దానికంత పెండింగ్ పెట్టారు. కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఉండేవారు. కలెక్టర్ గారు వచ్చి ఎంక్వైరీ పెట్టి ఆర్డీఓ రామయ్య గారు కలెక్టర్ గారికి వచ్చి కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆ షెడ్లు ఈ ఇండ్లు వల్ల ఆయకట్టుదారులకు ఏ ఇబ్బంది లేదు, డెమాలిష్ చేయాల్సిన పని లేదు. అంతకుముందు ఆర్డీఓ ఎంఆర్ఓ గారు సైట్ కూడా చూడగల జరిగింది. ఇది డెమాలిష్ చేసి ఎక్కడ సైట్ చేయాలని సని పెండింగ్ పెట్టేసి ఆయన హైదరాబాద్ పోవడానికి ఫ్లైట్ చేసినాడు. ధర్మాత్ముడు, దేవుడితో సమానం ఆయన. అట్లా జరిగింది. జరుగుతూనే ఉన్నాయి ప్రాసెస్. కానీ మాకు న్యాయం చేసేవాళ్ళు కనపడలేదు. ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి. వచ్చినప్పుడు మాట్లాడతారు ఎమ్మెల్యేలు, ఈ రోడ్డు వేసేస్తాము, ఏర్పేడులో 3 కోట్లు అమ్ముతుంది ఒక ఎకరా, మీకు ఆన్సేస్తున్నాడు ఎమ్మెల్యే గారు. ఇప్పుడు చెప్తే ఇక అమ్మ ఉన్నాడు. ఇట్లున్నారు. ఎందుకంటే ఓట్లు వేసుకున్నంత వరకు వాళ్ళకి ఆ బాధ్యత. కుర్చీ పెట్టుకుంటే మన పని లేదు. ఇట్లుంది రాజకీయం. కానీ దైవ నిర్ణయం ఎట్లా జరుగుతుంది? ఈశ్వరుడి గుడిలో ఉన్నా ఈరోజు ఆయన కరుణిస్తే అంతా స్మాష్ అయిపోతుంది. ఒకే నిమిషంలో మొత్తం బూడిద అయిపోతుంది. అది దైవ